తాజా 30 తాము ఎంతగానో ఆరాధించే వ్యక్తి చనిపోతే తట్టుకోవడం చాలామందికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మృతదేహాన్ని భద్రం చేసుకోవాలని, భవిష్యత్తు తరాలు కూడా చూడాలనే తపన మనిషికి వేల సంవత్సరాలుగా ఉంది. ఈజిప్టు మమ్మీలు ఇందుకు మంచి ఉదాహరణ. ఇటీవలి కాలంలో అయితే రష్యాలో లెనిన్ భౌతిక కాయాన్ని 90 ఏళ్లుగా భద్రపరుస్తున్నారు. అలాగే వియత్నాంలో కూడా అక్కడి జాతిపిత మృతదేహాన్ని రసాయనాలతో భద్రపరుస్తున్నారు. ఇలాంటి గొప్పవారి శరీరాలను భద్రపరిచారంటే ఒక అర్థం ఉంది. కానీ ఒక కరుడుగట్టిన నేరస్తుడి తలను ఏకంగా 176 ఏళ్లుగా భద్రం చేస్తూ వస్తున్నారు. ఈ హంతకుడి తలకు ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారో చూద్దాం. కెమికల్స్ మధ్య ఏమీ తెలియని అమాయకుడిలా చూస్తున్న ఇతగాడి పేరు డియోగో అల్వెస్. 1810లో గాలిసియా అనే ప్రాంతంలో జన్మించిన ఇతను బాల్యంలోనే పోర్చుగల్ దేశానికి వలస వెళ్ళాడు. అక్కడ నేరాలకు అలవాటు పడ్డాడు. ఒక పెద్ద కాలువను తన నేరాలకు అడ్డుగా చేసుకున్నాడు. ఆ కాలువ వెంబడి రైతులు వెళుతూ ఉంటారు. తనకు కనబడిన రైతును పట్టుకోవడం, తన దగ్గర ఉన్నదంతా లాక్కోవడం చేసేవాడు. కనీసం అక్కడితో వదిలేవాడు కాదు, చంపేసి కాలువలో తోసేసేవాడు. ఇలా కేవలం 3 ఏళ్ల కాలంలో ఏకంగా డజన్ల మందిని చంపేశాడు. దీంతో పోర్చుగల్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కాలువను మూసేసింది. అక్కడ నుంచి ఆ నేరస్తుడు ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఎవరైనా అడ్డు వస్తే చంపేసేవాడు. చిట్ట చివరకు పోలీసులు నానా కష్టాలు పడి అల్వెస్ను పట్టుకున్నారు. మొత్తం 70 మందిని చంపినట్లు అంగీకరించాడు. ఇంత ఘోరం చేసిన వాడు బతకూడదని కోర్టు తీర్పిచ్చింది. 1841లో అల్వెస్ను ఉరితీశారు. ఒకే వ్యక్తి పెద్ద సంఖ్యలో హత్యలకు పాల్పడడం చరిత్రలో అరుదుగా జరిగింది. అందుకే ఈ అల్వెస్ అనే హంతకుడు అన్ని నేరాలు ఎలా చేయగలిగాడు, అతని మెదడు ఎలా పనిచేసి ఉంటుంది అనే అంశాలను పరిశోధించేందుకు అతడి తలను రీసెర్చ్ కోసం ఇవ్వాలని మెడికల్ కాలేజీ డాక్టర్లు కోరారు. ఎంత పరిశోధన చేసినా అల్వెస్ అన్ని మర్డర్లు ఎందుకు చేశాడో మాత్రం తెలుసుకోలేకపోయారు. కానీ అతని తలను అలాగే భద్రంగా ఉంచారు. ఈ అల్వెస్ తల ప్రస్తుతం ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ లిస్బన్లో ఉంది. ఎప్పుడైనా ఈ యూరప్ టూర్ వెళ్ళినప్పుడు వీడిని చూసి రావచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.